అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 17. ఇక అక్కడి నుండి బయలుదేరారు రిషి, వైషు. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యేసుకుంది వైషు. కార్ని ఇంతకు ముందులా కాకుండా చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటి అంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావు? ఫాస్ట్గా తీసుకెళ్ళు అంటున్న వైషుని తల తిప్పి డౌట్గా చూస్తూ, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? మొన్న స్పీడ్గా తీసుకెళ్తే వామిట్ చేసేసావు. ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తే నేను తినిపించింది వామిట్ చేసేయడం నాకు ఇష్టం లేదు. అందుకే స్లోగా తీసుకెళ్తున్నాను. అయినా ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నావుగా? ఫోన్ రాగానే ఏమైంది నీకు? చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. ఎనీ ప్రాబ్లం అంటున్న రిషి మాటలకి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఏదైనా ఉంటే చెప్పు, ఐ విల్ సాల్వ్ ఇట్ అంటున్న అతన్ని అసలు ప్రాబ్లంనే నువ్వు అనుకుంది మనసులో. చెప్పు అన్నాడు ఆలోచనలో ఉన్న వైషుని. అతని మాటలకి తేరుకొని అతన్ని చూసింది. అదేం లేదు, నేను బానే ఉన్నాను. నాన్నగారు నాతో మాట్లాడాలి అన్నారు. వెంటనే కాల్ చేయకపోతే ఏమైనా అనుకుంటారేమో అని టెన్షన్ పడుతున్నాను. "నా ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్పను? నేను ఇప్పటి వరకు మా నాన్నగారితో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నీ వల్ల, కేవలం నీ వల్ల అబద్ధం చెప్పాల్సి వస్తుంది" అని మ్యాటర్ని డైవర్ట్ చేసింది వైషు. నిన్ను అబద్ధం ఎవడు చెప్పమన్నాడు? నిజమే చెప్పు అనగానే నోరు తెరుచుకొని మరీ చూస్తూ, ఏంటి నిజం చెప్పాలా? ఏమని చెప్పాలి? ఏమని చెబుతావు? నా ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్ళానని చెప్పు అంటున్న అతని మాటలకి, నేను పాష్ కల్చర్లో పెరగలేదు. మా ఊర్లో ఎవరితో పడితే వాళ్ళతో బయటికి పంపించరు. కనీసం అమ్మాయిలతోనే పంపించరు. అలాంటిది అబ్బాయిలతో ఎలా పంపిస్తారు? ఊరు కాని ఊరొచ్చి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఒక అబ్బాయితో బయటికి వెళ్ళానని మా నాన్నగారికి తెలిస్తే నిజంగా బ్రతకరు తెలుసా? అసలు గుర్తు చేసుకుంటేనే దుఃఖం ఆగట్లేదు. ఒక అమ్మాయిని మరీ ఇంతలా దిగజార్చుతారా? అసలు నేనేం తప్పు చేశాను రిషి? ఎందుకిలా నా మీద పగ సాధిస్తున్నావు అంటూ ఏడుస్తున్న వైషుని విసుగ్గా చూసి షడప్ అంటూ అరిచాడు. అతడి అరుపుకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నేను నీ మీద పగ సాధిస్తున్నానా? పగ ఎలా ఉంటుందో రుచి చూపించమంటావా? నువ్వు నా జోలికొచ్చి నా ఈగోని టచ్ చేశావు. సో పనిష్ అవుతున్నావు. ఇదో పెద్ద పనిష్మెంట్ మరి. అసలైన పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపించనా అంటూ అతని మాటలకి వైషుకి కోపం వచ్చి, ఏంటి నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా? దీన్ని జాలి అంటారా అంటూ తను వేసుకున్న డ్రెస్ చూపించింది. నాకిష్టం లేని పనులు చేయించుకొని నీ ఇష్టానికి నన్ను టచ్ చేస్తున్నావు. నీ ఇష్టానికి నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు. నేను ఇంత పద్ధతి గల ఫ్యామిలీలో పుట్టాను తెలుసా? కనీసం పక్కింటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది నన్ను కాలేజ్లో అందరి ముందు ముద్దు పెట్టి ఓ బజారు దాన్ని చేశావు అంటున్న లాస్ట్ వర్డ్ బయటకి రాకముందే ఆమె బుగ్గ ఆమ్లెట్ అయింది. షడప్, జస్ట్ షడప్ అంటూ అరిచాడు. అంత గట్టిగా కొట్టేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ తిమ్మిరెక్కినట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమె దవడలు గట్టిగా నొక్కిపట్టి, ఏం మాట్లాడుతున్నావే? యూ బ్లడీ స్టూపిడ్. నేను నిన్ను ఛీ అని నిన్ను ఇలా కాదే, దీనికి ఎత్తగా పేలిపోతున్నావు. నువ్వన్న మాటకి న్యాయం చేయనా అంటూ ఒక హైబ్రో అప్ చేస్తూ కార్ స్టాప్ చేసి ఆమె మీదకి చేరాడు. టెల్ మీ బేబీ, నువ్వన్న మాటకి నేను సార్థకం చేసుకోవాలిగా. ఈ నైట్ నాతో బెడ్షీట్ చేసుకో. అప్పుడు ఎవరికి నువ్వు భయపడకుండా ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. అయినా ఇంత పొగరుబోతు గీతని అనుభవిస్తే ఆ మజానే వేరు. ఏమంటావు బేబీ అంటున్న రిషి మాటలకి ప్రవర్తనకి ఒంట్లో వణుకు పుడుతుంది వైషుకి. ఆమె నుదురు నుండి అరికాలి పాదం వరకు తినేసేలాగా చూస్తుంటే అతడి చురకత్తుల్లాంటి చూపులు ఆమెకు గుచ్చుతుంటే కళ్ళని గట్టిగా మూసేసింది వైషు. ఆమెపై చేరి కళ్ళ మీద ముద్దు పెట్టి ఆమెను చూశాడు. కలువ కనులు, చిలకలాంటి ముక్కు, దానికి చిన్నటి ముక్కు పుడక, దొండపండు లాంటి ఎర్రటి పెదాలు ఊరిస్తుంటే ఆమె పెదవులపై పెదవులు ఉంచి, నాకు నీతి నిజాయితీ అనేవి ఏమీ ఉండవు. నాకు నచ్చిందే చేస్తాను. నువ్వు సెంటిమెంట్ క్రియేట్ చేసి సింపతి సంపాదించాలని చూడకు బేబీ. అలాంటి వర్డ్స్ నీ నోట్ల నుండి రాకుండా మనం ఇప్పుడు తప్పు చేస్తే ఇంకోసారి అలా మాట్లాడవు. ఓకేనా అంటూ అతని వేలితో నుదిటి మీద నుండి ముక్కు మీదకి, అలాగే ఆమె పెదవుల మీద నుండి కిందకి జరుగుతున్న అతడి ఇండెక్స్ ఫింగర్ ఆమె యవ్వన సిరుల మధ్యలోకి తెస్తుంటే
ఒక్కసారిగా అతడి చెయ్యి గట్టిగా పట్టేసుకుంది వైషు. ఆమె అలా పట్టుకోగానే ఓన్లీ కళ్ళు మాత్రమే పైకంటూ ఆమెను చూశాడు. ఏంటి బేబీ అలా ఆపేశావ్? నాకిష్టమైన ప్లేస్లోకి వెళ్ళనివ్వు అంటూనే ఒక చేత్తో ఆమెని గట్టిగా దగ్గరికి అదుముకున్నాడు. ఆమె ఎద అతడికి తగలగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. అలా చూడకు బేబీ, నువ్వలా చూస్తుంటే నన్ను ప్రవోక్ చేసినట్లు అనిపిస్తుంది అంటున్న అతని మాటలకి కోపం వస్తుంటే, ఇంతకుముందు దాత్రి మాట్లాడిన మాటలు ఆమె చెవిలో మారుమ్రోగుతుంటే అసహనంగా అనిపించి ఆమె పేషెన్సీ కోల్పోయి గెటప్ అంటూ అరిచింది గట్టిగా. ఆమె అరుపుకి అలాగే చూస్తూ ఉన్నాడు. అసలు ఏమనుకుంటున్నావురా? నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు? నీ కంటికి కీలు బొమ్మలాగా కనిపిస్తున్నానా? ఎందుకిలా నన్ను నీ ఇష్టానికి బిహేవ్ చేసి నా మీద నాకే అసహ్యం పుట్టేలా చేస్తున్నావు? నీకు దండం పెడతాను. నా మానాన నన్ను వదిలేసేయ్. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. అసలు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో? ఏం చేస్తే నన్ను వదిలిపెడతావో చెప్పు. చేస్తాను అంటున్న వైషు మాటలకి అతని ఫేస్లో సైకిక్ స్మైల్ వచ్చి చేరగా ఇక ఆమె మీద నుండి లేచి తన సీట్లో కూర్చుంటూ, నిన్ను నేను వదిలిపెట్టాలంటే ఏదైనా చేస్తావా అన్నాడు సైడ్ లుక్తో చూస్తూ. చేస్తాను ఏదైనా అంటూ మళ్ళీ అడిగాడు. ఏదైనా చేస్తాను అనింది కాన్ఫిడెంట్గా. అయితే 1 నైట్ స్టాండ్ కావాలి అన్నాడు కళ్ళెగరేస్తూ. ఆ ఒక్క నైట్ నాతో ఇష్టంగా మనస్ఫూర్తిగా గడిపావనుకో, లైఫ్లో నీ ముఖం కూడా చూడను. కాదు కూడదు అంటే నిన్ను ఇలాగే సతాయిస్తాను. నువ్వు కంప్లీట్గా నా దగ్గరే ఉండేలా చేసుకుంటాను అంటున్న అతని మాటలకి ఆమె ఏం వినిందో అర్థం కానట్లే బుర్ర మొద్దుబారిపోయింది. చెప్పు బేబీ అంటున్న అతడిని, ఛీ, నువ్వు ఇంత దిగజారిపోతావనుకోలేదు. నాకు ముందు నుండే నీ మీద డౌట్ ఉంది. నువ్వు దీనికోసమే నా వెంట పడుతున్నావని అని ఫేస్ చిరాగ్గా పెట్టుకొని తల పక్కకు తిప్పేసింది. ఆమె ముందు చిటికేశాడు. తల తిప్పి చూసింది. నువ్వు ఎలాగైనా అనుకో కానీ నువ్వు కలిసినప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. బట్ నువ్విప్పుడు అన్నావు చూడు ప్రాసిక్యూట్ అని, అందుకే ఆ మాటకి అర్థం పరమార్థం ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పు, పడుకుంటావా నాతో అనగానే అతని చెంప చెల్లుమనిపించింది. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడి నా క్యారెక్టర్ని తక్కువ చేస్తే అస్సలు ఊరుకోను. చస్తే నేను ఆ పని చేయను. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్న ఆమె మాటలకి ఆమెను చూసి నవ్వుతూ ఆమె జుట్టు పట్టి దగ్గరికి తెచ్చుకొని ఇద్దరి పెదవులు జత చేసి 20 నిమిషాలకి పైగా ఆమె పెదవులపై దాడి చేసి ఆమె బ్లడ్ టేస్ట్ చేసి అప్పుడు వదిలాడు. నువ్వు నా దగ్గరికి ఎలా రావో నేను చూస్తాగా అంటూ కార్ స్టార్ట్ చేసి హాస్టల్ ముందు ఆపాడు. ఆగడమే ఆలస్యం. వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని దిగుతుండగా చిటికేశాడు. వెనక్కి తిరగలేదు కానీ అలాగే నిలబడింది. నాకు టైం చెప్పి వెళ్ళు. ఎప్పుడొస్తావు? ఏ టైంలో వస్తావు అన్నాడు. అప్పుడు తల తిప్పి అతన్ని కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్వు కోరిన కోరిక కోరికగానే మిగిలిపోతుంది. నా ప్రాణమైనా విడుస్తాను కానీ నీ దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. నన్ను కాదని బలవంతంగా లొంగ తీసుకోవాలని చూస్తే నిన్నేం చేయను, నన్ను నేను తగలబెట్టుకుంటాను అని అటు తిరిగిన వైషు ఎప్పుడు వచ్చాడో తెలీదు. ఆమె ముందు నిలబడ్డాడు రిషి. ఒక్కసారిగా అతన్ని చూసి ఉలిక్కిపడింది. ఆమె భయానికి నవ్వుకుంటూ మళ్ళీ వెంటనే ఫేస్ సీరియస్గా పెట్టి, నేను దేని గురించి ఆశపడలేదు. ఫస్ట్ టైం నీ మీద ఆశపడ్డాను. నాతో అడిగిన కోరికకి నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటి నుండి ప్రతి క్షణం ప్రతి పనిలో నేను గుర్తు రావాలి. నువ్వు పీల్చే గాలి కూడా నా గురించి శ్వాసించాలి. నువ్వు నడిచే ప్రతి అడుగు నా గురించే అయ్యుండాలి. నీ ప్రతి పార్ట్ నా గురించే జీవించాలి. నీ ప్రతి అణువులో నేనే నిండిపోయి ఉండాలి. నీ ప్రతి ఆలోచన నా గురించే అయ్యుండాలి. నీ ఆలోచనలో నేను తప్ప ఇంకొకరు వచ్చినా ఆ ఆలోచనకు కూడా వణుకు పుట్టేలా చేస్తా. నీ మీద ఎవరి కన్ను పడినా నేను ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అంటున్న అతడిని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఆర్ యు మ్యాడ్? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వేంటి నన్ను శాసించేది? నువ్వేమైనా నా బొడ్డు కోసి పేరు పెట్టావా నీ గురించి ఆలోచించడానికి? నువ్వు చెప్పినట్లు వినడానికి? షటాప్ వైషు. ఎస్, నువ్వు నా కోసం మాత్రమే పుట్టావు. ఈ రిషేంద్రవర్మ వైష్ణవి శర్మకి కారణ జన్ముడు. డూ యు నో వై అంటుంటే ఏం చెబుతాడో అని అలాగే చూస్తూ ఉంది.
ఎందుకంటే ఈ లోకంలో ఫస్ట్ టైం ఈ వైష్ణవి శర్మ కోసం జీవించాలనిపిస్తోంది. ఇప్పటి వరకు నా లైఫ్ నేను సంపాదించిన ఆస్తి ఎవరి కోసం ఖర్చు చేయాలో అర్థం కాకపోయేది. బట్ నీ కోసం సంపాదించాలనిపిస్తోంది. నీ కోసం ఖర్చు చేయాలనిపిస్తోంది. నీ కోసం నా గోల్ రీచ్ అవ్వాలనిపిస్తోంది. డాటర్ ఆఫ్ రామ్మూర్తి శర్మ కాస్త వైఫ్ ఆఫ్ రిషేంద్ర వర్మగా మార్చి నీకంటూ ఒక గొప్ప ఐడెంటిటీ క్రియేట్ చేసి పలానా మిస్సెస్ వైష్ణవి అందరికీ స్కైలో స్టార్ని ఎలా చూస్తారో మిస్సెస్ వైష్ణవిని కూడా అలాగే చూసేలా చేస్తాను. గాట్ ఇట్ అని చెప్పగానే ఒక్కసారిగా అతను ఏం మాట్లాడాడో బుర్ర పని చేయలేదు 2 నిమిషాలు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.